రాంభూపాల్ గారు రాంభూపాల్. చెప్పండి. పని చేస్తే ప్రోత్సాహం లేకపోతే నమస్కారం అంటున్నారు చంద్రబాబు నాయుడు గారు. కలెక్టర్లైనా మంత్రులైనా వాళ్ళందరినీ ఇంటికి సాగుతంపుతారంట. అసలు ఈ డబ్బులు ఇవ్వకుండా హామీలకి సంబంధించి ఏమి సూపర్ సిక్స్ గురించి ప్రస్తావించకుండా పని చేయండి అంటే ఏం పని చేయాలి అంటే అమరావతిలో భూములు మళ్ళీ ఇంకా సేకరించాలంట, వాళ్ళు తెచ్చే అప్పులన్నిటికీ జనం బాధ్యత వహించాలంట. ఏమిటి అసలు ఈ డబుల్ డైలాగులనండి? లేదా చంద్రబాబు గారికి మరి ప్రజలు నమస్కారం పెట్టారనుకుంటున్నాడా ఏమిటి అసలు? ఆయన బ్రహ్మాండంగా పనిచేస్తుంటే మంత్రులు కలెక్టర్లు చేయట్లేదని ఆయన ఉద్దేశం. ఒక్క మాట సార్, జమిలీ ఎన్నికల గురించి ఒక్క మాట చెప్పిన తర్వాత మీరు చెప్పండి. వైసీపీ వాళ్ళు ఆలోచించాలి. ఎందుకంటే మీకు స్థానికంగా ఇక్కడ ఉండే రాజకీయాలు దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వం మీ పట్ల అనుసరిస్తున్న వైఖరి, వాటి పట్ల మీకుండే కోపతాపాలు అర్థం చేసుకోవచ్చు. కానీ మీరు అన్నట్టుగానే ఈవీఎంల ద్వారానే ఇప్పుడు గెలిచిందంటే రేపు అదే ఈవీఎంలు దేశవ్యాప్తంగా అమలు చేస్తే అప్పుడు ఇంకా మరి పరిస్థితి ఏమవుతుంది? బ్యాలెట్లు అడుగుతున్నారు కదా వాళ్ళు. అది బ్యాలెట్ అమలు చేసే పరిస్థితి లేనప్పుడు జమిలీ ఎన్నికలకు పోతే మీకు జరిగే నష్టం ఏమిటి అనేది కూడా ఆలోచించుకోకుండా కేవలం ఇక్కడ ఉండే కోపతాపాల మీద నిర్ణయం కాకుండా దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకోవాలని చెప్పేసి వైసీపీ నేతలకు విజ్ఞప్తి. రెండోది, మీరు అడిగినట్ల పని చేస్తేనే ప్రోత్సాహకాలు. ఎవరు పని చేయాలి? ఇప్పుడు పని చేస్తున్నారు కాబట్టి కదా రాష్ట్రం మాత్రం అభివృద్ధి అయింది. మీరే చెప్తున్నారు మన జీడిపి పెరిగింది, అద్భుతంగా వెనకబడ్డ జిల్లాలు కూడా బాగా డెవలప్ అయినాయని చెప్పేసి నిన్న 2 రోజుల పాటు జరిగిన అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి గారు చాలా పేపర్లు ఇచ్చినాడు. 568 పేజీల రిపోర్ట్ లో అద్భుతాలు చేసేసామని చెప్తున్నారు. 6 నెలల్లో ఇంత అద్భుతం జరిగింది కదా. గతం నుంచి కూడా వీళ్ళందరూ పని చేసినారు. మరి పని చేసిన సచివాలయం స్టాఫ్ ని, పని చేసిన వాలంటీర్ వ్యవస్థను మీరు ఏం చేస్తున్నారు? వాళ్ళందరినీ రోడ్ల మీదకి నెట్టేసినారు. అనేక మంది ఉద్యోగుల్ని వేధింపులకు గురి చేస్తున్నారు. చిరు ఉద్యోగులు, ముఖ్యంగా ప్రభుత్వ స్కీమ్స్ లో పనిచేసి అనేక మంది ఉద్యోగుల్ని తొలగించినారు. మరి వాళ్ళని తొలగించినందుకు మిమ్మల్ని ఎవరిని, ప్రభుత్వాన్ని ఏం చేయాలా? ఇప్పుడు నిధులు ఇవ్వకుండా, నిధుల్ని సక్రమంగా ఉపయోగించే పరిస్థితి లేకుండా కేవలం అధికారుల చుట్టూ, రాజకీయ నాయకుల చుట్టూ తిరిగేటువంటి స్టాఫ్ను అభివృద్ధి చేసుకుంటే దానివల్ల రాష్ట్రం అభివృద్ధి కాదు. ముఖ్యంగా ఈ రోజు రాష్ట్రంలో జరగాల్సింది గుంతల రోడ్ల గురించి చాలా విస్తృతంగా ప్రచారం జరిగింది ఎన్నికల ముందు. ఈ రోజు చూస్తున్నాం అరాకొర అక్కడక్కడ రోడ్లు వేయడం తప్ప, మట్టి వేయడం, దాని మీద ఏదో గుంతలు పూడ్చడం తప్ప మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ఏం చేస్తున్నాం? అది వదిలేసి టోల్ గేట్స్, రాష్ట్ర రోడ్లకు కూడా టోల్ గేట్స్ వసూలు చేస్తాం అని చెప్పి చెప్తున్నారు. రెండోది, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, ఆసుపత్రులు మెరుగు చేస్తామన్నారు. ప్రభుత్వ వైద్యాన్ని ఇంతకంటే అద్భుతంగా సృష్టిస్తామన్నారు. ఇప్పుడు విలేజ్ క్లినిక్ల పరిస్థితి ఎట్లా ఉందో మనం చూస్తున్నాం. అక్కడ కనీసమైన మౌలిక సదుపాయాలు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది, దాన్ని ఉపయోగించుకునే పరిస్థితి లేదు, స్టాఫ్ ఇవ్వలేదు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వైద్యుల్ని ఇష్టానుసారంగా మార్చేస్తున్నారు. నేను అనంతపురం ఒక్క ఉదాహరణ చెప్తాను. అనంతపురం మెడికల్ కాలేజీలో 33 మంది ట్యూటర్స్ ని, ఆ పోస్టులన్నింటినీ ఏకపక్షంగా రద్దు చేసినారు 6వ తారీఖు. మరి ఆ 33 మంది ట్యూటర్స్ అంటే వాళ్ళ ప్రొఫెసర్స్ అక్కడ టీచింగ్ చేస్తున్నారు కాలేజీలో, హాస్పిటల్లో మధ్యాహ్నం నుంచి వైద్యులకు సేవలు అందిస్తున్నారు. ఇప్పుడు వాళ్ళని రద్దు చేసేసి ఇతర జిల్లాలకు పంపించేసినారు. మరి ఈ జిల్లాల పరిస్థితి ఏమిటి? ఇక్కడ ఆసుపత్రులు మెరుగెట్లవుతాయి? అందుకని ప్రభుత్వం తన విధానాలు ఏమిటో తాను స్పష్టం చేయకుండా అధికారుల మీద దాడులు చేయడం ఇప్పుడే కాదు, కొత్త చంద్రబాబు నాయుడు గారి గతంలో కూడా చూసినాం. తనకు వచ్చే వైఫల్యాన్ని వెంటనే అధికారుల మీదకి మార్చడం అనేది జరుగుతుంది. అదేవిధంగా మీరు అడిగిన అమరావతి, ఇప్పుడు కొత్తగా అమరావతిలో మళ్ళా భూములు సేకరిస్తున్నారు. నిన్న జరిగిన కలెక్టర్ల మీటింగ్ లో ఆయన చెప్పిన దానికి విరుద్ధం ఇది. కలెక్టర్ల మీటింగ్ లో ఏం చెప్పినాడు? నీళ్లు బాగా ఉండి 3 పంటలు పండించే జిల్లాలేమో వెనకబడిపోతున్నాయి, కరువు పీడిత ప్రాంతాలుగా ఉండేటువంటి రాయలసీమలో అనంతపురం, కర్నూలు లాంటి, చిత్తూరు లాంటి జిల్లాల్లో ఉద్యానవన పంటలు పెరిగి అభివృద్ధి అవుతున్నాయని చెప్తున్నాడు. ఎందుకు వెనకబడిపోయినాయి? ముఖ్యంగా విజయవాడ చుట్టూ ఎందుకు వెనకబడిపోయింది, కృష్ణా జిల్లా ఎందుకు వెనకబడిపోయిందో చెప్పాలి. 36,000 ఎకరాలు పైగా నువ్వు భూసేకరణ చేసి 53,000 ఎకరాల్లో పంటలు పండకుండా చేసి మొత్తం 3 పంటలు పండే భూములన్నింటినీ ఆ రకంగా నిరుపయోగం చేసి వెనకబడినాయని ఇప్పుడు బాధపడితే ఉపయోగమే ఉంది? వాస్తవానికి దాన్ని కాదని మళ్ళీ ఇప్పుడు ప్రపంచ బ్యాంక్ తో చేసుకున్న ఒప్పందం ఈరోజు ప్రజాశక్తిలో మీరు చదివి వినిపించారు. ఆ ప్రజాశక్తిలో వచ్చిన దాని ప్రకారం వాళ్ళు ఆ ఫోటో కూడా పెట్టినారు, ఆ ప్రేమ్ లో ఉండేటువంటిది కూడా. దాని ప్రకారం చూస్తే మొత్తం మళ్ళా భూముల్లో అదనంగా సేకరిస్తున్నారు. ఆయన ముందు నుంచి చెప్తున్నాడు, నా ఆలోచనలే సంపద సృష్టిస్తాయని. ఇట్లాంటి ఆలోచనలు లేదేమో. ఇదే జరిగితే మాత్రం మరింత రాష్ట్రంలో ఆహార ధాన్యాల కొరతే కాదు, రాష్ట్ర అభివృద్ధి వెనక్కి పడిపోతుంది.